హాయ్, సుభాష్ ఆర్ట్స్ హౌస్ పెయింటింగ్. ఇది గుడి స్టార్ట్ చేస్తున్నాము. ఇది ఎల్లమ్మ తల్లి గుడి తాటికొండ గ్రామంలో ఉంది. ఇగో సీలింగ్ వైట్ వేస్తాం కానీ స్కై బ్లూ వేస్తే బాగా అట్రాక్షన్గా అవుపిస్తుంది. ఆకాశం మాదిరిగా మేఘాలు, సూర్యుడు అట్లా వేస్తున్నాను. ఇట్లా చాలా అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. పైన డూమ్కు నార్మల్ కలర్ వేస్తాం కానీ ఇది డిజైన్ ఇట్లా ఓములు, ఇట్లా సూర్యుడు, ఇట్లా డిజైన్లు వేస్తే మస్తు అట్రాక్షన్గా కనిపిస్తుంది అన్నమాట. మందిరం ముందు ఇగో పులులు ఇట్లా డిజైన్స్ అన్ని, డూమ్లకు డిజైన్స్, పిల్లర్లకు డిజైన్స్. ఇగో ఇప్పుడు ఎల్లమ్మ తల్లి విగ్రహాన్ని స్టార్ట్ చేస్తున్నా. ఈ విగ్రహం అయిపోయినాక లాస్ట్లో చూద్దాం పార్వతి పరమేశ్వర్లు. ఇగో టెంపుల్ ముందు భాగం స్కై, ఎల్లమ్మ తల్లి, ఇంకా పూర్తిగా కానీ ఎల్లమ్మ తల్లి బొమ్మలు, ఇవన్నీ లాస్ట్లో మేము పూర్తిగా చూపిస్తాను. ఎల్లమ్మ తల్లి యొక్క వివిధ బొమ్మలు ఇవి వెనుక సైడు, ఇది ముందు సైడు గుడి మొత్తాన్ని, ముందు భాగం కాళికమాత పైన ఉన్న బొమ్మ. ఈ ముందు సైడ్ నుండి ఎట్లా కనిపిస్తుందని ఈ వీడియో ముందు బొమ్మలు, పిల్లర్లు, స్కై, రేణుక ఎల్లమ్మ పేర్లు, ఇవి పిల్లర్లకు ఉన్న డిజైను, స్కై డిజైను, పిల్లర్లకు ఉన్న డిజైను. ఇప్పుడు ఎల్లమ్మ తల్లి, జమదాగ్ని, పరశురాముడి పూర్తయిన ఫోటో అన్నట్టు ఇది. ఈ వెనుక వైపు కూడా ఎల్లమ్మ తల్లిది ఇంకో ఫిగర్ ఉన్నది. ఇది వెనుక వైపును, ఇది ముందు వైపు పైన సైడ్లకు. ఈ సైడ్ వ్యూ మొత్తం ఎట్లొచ్చింది, డిజైన్స్ ఎట్లొచ్చినాయి అనేది మీకు చూపించడం జరుగుతుంది. పుట్టలో ఉన్న ఎల్లమ్మ తల్లి, వివిధ రకాల బొమ్మలు, పైన డూమ్ ఎలా ఉంది, కోపంలో ఉన్న అమ్మవారు, పైన డూమ్. ఈ సైడ్ వ్యూస్ అన్నీ ఈ ఎల్లమ్మ తల్లి ఆడ ముచ్చట పండుగ ఎప్పుడు చేద్దాం, ఎట్లా చేద్దామని మాట్లాడుకుంటున్నారు. స్కై, నేను ఫస్ట్లో స్కై వేసిన కదా, అది ఎల్లమ్మ తల్లి గోళంలో దాక్కుందని స్టోరీ. ఆ గోళంలో నుండి కోపంగా బయటకు వస్తున్న ఎల్లమ్మ తల్లి. వెనుక పార్వతి పరమేశ్వర్ల బొమ్మ. వీళ్ళ బిడ్డగా ఎల్లమ్మను కొలుస్తారు. అరుంధతి మాత. పురాణాల ప్రకారము దళిత మాతగా పేరు వచ్చింది ఫస్ట్ ఈ తల్లికే. ఈ తల్లి పేరు అరుంధతి అంటారు. చనిపోయిన తర్వాత కొన్ని వరాల వల్ల అరుంధతి నక్షత్రంగా మారుతుంది. పెళ్ళైన ప్రతి ఒక్కరూ అరుంధతి నక్షత్రం చూపించి ఫోటోలు దిగుతారు. అది ఈ తల్లి ఫోటోను, ఈ తల్లి నక్షత్రంగా మారి ఆడుంటుంది అన్నట్టు. పెళ్ళైన వారు చూస్తే అరుంధతి లాంటి మంచి మనస్తత్వం, మంచి ఇట్లా ఉండాలని కొలుస్తారు. ఇది గుడిలోని పూర్తి భాగము. ఇప్పుడు మనకు వచ్చేది ఎల్లమ్మ తల్లి విగ్రహం. పక్కన జమదాగ్ని, పరశురాముడు, వాళ్ళ ఎల్లమ్మ తల్లి బిడ్డ, తమ్మునిగా అంటారు వినాయకుడిని. ఇది మన ఎల్లమ్మ తల్లి.